మన ప్రభువును రక్షకుడైన యెహోషువ పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. ముందుగా అందరికీ షాబత్ షలోం. దైవత్వం అనే కొత్త సిరీస్లో భాగంగా 2 రోజుల క్రితం ప్రియులరా మనిషి కుమారుడు ఎవరు అనే ఫస్ట్ పార్ట్ చూసాం ప్రియులరా. ఆ ఫస్ట్ పార్ట్ చాలా విస్తృతంగా 4 గంటల సమయం మనం వెచ్చించి అనేక లేఖన కోణాల నుంచి మనం చూసాము. యేసు ప్రభువారు మరి ఆయన దేవుని జనతైక కుమారుడని, త్రిత్వంలో రెండో వ్యక్తి కాదు అని మనం చాలా స్పష్టంగా లేఖనాల వెలుగులో చూసాము. మోనోగెనేస్ అంటే మరి 4 సందర్భాల్లో అది మనుషుకు ఉపయోగించినప్పుడు వన్ అండ్ ఓన్లీ సన్ అని, వన్ అండ్ ఓన్లీ డాటర్ అని చూసాము. బయలాజికల్ సన్ అని చూసాం, బయలాజికల్ డాటర్ అని చూసాం. 5 సందర్భాల్లో ఆ పదము మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి వాడబడింది. హీఈస్ ద ఓన్లీ బ్రాట్ ఫోర్త్ సన్, బిగాటన్ సన్, బార్న్ సన్ అని మనం చాలా విస్తృతంగా వివరంగా చూసాము. త్రిత్వం ఎందుకు తప్పో మనం స్పష్టంగా చూసాము. ఆయన రెండో వ్యక్తి కాదు. అబద్ధ క్రీస్తు ఎవరో కూడా చూసాము. ఆ చివరిలో ప్రియులర అబద్ధ క్రీస్తు ఎవరి తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే అబద్ధ క్రీస్తు అని ఉంది. నిజంగా త్రిత్వవాదులు దేవునికి నిజంగా లిటరల్గా సన్ ఉన్నాడంటే నమ్మరు వారు ప్రియులర. వారు త్రిత్వంలో రెండో వ్యక్తిగా యేసుప్రభువు వారు నమ్ముతారు. అది ప్లెయిన్గా ప్రియులర డైరెక్ట్గా ఆ వాక్యాన్ని ఉల్లంఘించడం. ఎందుకంటే తండ్రిని కుమారుడు అనే ఆ రిలేషన్ని లేదు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. వీళ్ళ పేరుకి దేవుని కుమారుడు అని అంటారు కానీ ఇటర్లీ బిగాటన్, ఇటర్లీ జనరేషన్ అనే పదాలు వాడుతూ మభ్యపెడుతూ ఉంటారు. అది వాక్యానుసారం కాదని క్లియర్గా మనం సృష్టిని మనం జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా మనం దైవత్వం గాడ్ హెడ్ అర్థమవుతుందని పౌలు రోమా పత్రికలో స్పష్టంగా చెప్పాడు. అనేకమైన మిస్టరీ కాదు దేవుడి యొక్క దైవత్వం, అది చాలా మిస్టరీ, మనకు అర్థం కాదని బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు ప్రియులరా. మనం జాగ్రత్తగా సృష్టిని పరిశీలిస్తే ముఖ్యంగా దేవుడు మనిషిని తన పోలికలో చేసుకున్నాడు, మనిషిని ఎలాగా చేశాడో మనం అనేకమైన ఉదాహరణలతో అనేకమైన చూసాం. ఈరోజు మరి యేసుక్రీస్తు వారి గురించే దైవత్వంలో భాగంగానే ఆయన ఇంకొంచెం వివరంగా మనం చూడబోతున్నాం ప్రియులరా. ఇక్కడ హెడ్డింగ్లో ఉన్నట్టు యెహోవా బలమైన బాహువు, యెహోవాస్ రైట్ హ్యాండ్ అండ్ స్ట్రెచ్డ్ అవుట్ ఆర్మ్ అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఉంది ప్రియులరా. కాబట్టి యెహోవా బాహువు ఎవరు, ఇంతకీ ఏమిటి అనే విషయాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది చిన్న పార్టే ముందు మనం గమనించాలి ప్రియులరా. స్ట్రైట్ అవే మరి బాహు అన్నం అంటే మనకి కొన్ని డౌట్స్ వస్తాయి ప్రియులరా. బాహు అంటే దేవునికి రైట్ హ్యాండ్ ఉందా, మరి దేవునికి చెయ్యి ఉంటుందా అని చాలామంది ప్రశ్న వేస్తారు. మరి ఆయన ఆత్మ కాదు కనుక మరి చేతి ఎలాగుంటాయి. మనం బాహు గురించి ఆలోచించినప్పుడు మనం కొంచెం ఇంట్రడక్షన్గా మనం కొన్ని విషయాలు మనం చూద్దాం లేఖనాల వెలుగులో. బాహు అంటే ఏంటి, రైట్ హ్యాండ్ అని ఉంది ఇంగ్లీష్లో. మరి దేవునికి నిజంగా ఆత్మక స్వరూపమైన దేవునికి చెయ్యి ఉంటుందంటే హీ హ్యాజ్ అ ఫార్మ్ ఆఫ్, అంటే అవర్ ఇమేజ్, దేవుడు మన పోలికలో, ఆయన పోలికలో మనం చేశాడు కాబట్టి ప్రియులరా మనం దేవునికి కూడా ఒక ఫామ్ ఉందని మనం చూడొచ్చు. లిటరల్గా మనలాగా చేతులు ఉన్నాయని కాదు, లిటరల్ సెన్స్లో కాదు కానీ ప్రియులరా ఒక స్పిరిచువల్ సెన్స్లో మెటాఫోరికల్గా మనం ఆలోచించాలి ప్రియులరా. మనం వాక్యాలు జాగ్రత్తగా పరిశీలిస్తే మన దేవుని బాహు ఎవరో చూద్దాం ప్రియులరా. ముందు ఇంట్రడక్షన్గా మరి దేవునికి ఒక బాహు ఉందని సంఖ్యాకాండం 11:23లో ఉంది. దేవునికి ఒక చెయ్య, హ్యాండ్ ఉందని యెషయా 42లో ఉంది. దేవునికి మరి చేతులుంటే వేళ్ళు ఉండాలి కదా, ఫింగర్స్, ఆ వేళ్ళు కూడా ఉన్నట్టు లోక 11:20లో మనం చూస్తాము. తర్వాత మరి దేవునికి కళ్ళు ఉన్నాయని కీర్తనలు 14:11 ఉంది. మరి కళ్ళు ఉంటే కనుబొబ్బలు ఐలిడ్స్ ఉండాలి కదా, అది కూడా ఉన్నట్టు, అంటే లిటరల్ సెన్స్లో కదా మెటాఫోరికల్గా చెప్తున్నాను. కీర్తనలు 11:4లో ఉంది. మరి ఆయనకి చెవులు ఉన్నాయా మనిషిలాగా, ఆయన పోలికలో మనం చేయబడ్డాం కాబట్టి ఆయనకి చెవులు ఉన్నాయా. చెవులు అంటే మనలాగా ఈ శరీరంతో చేయబడిన చెవులు నేను అంటాను, లిటరల్గా కాదు ప్రియులరా. చెవుల యొక్క పని ఏంటి, ఆ సెన్స్లో చూస్తే దేవునికి చెవులు కూడా ఉన్నాయి. 1 సమూయేలు మరి 8వ అధ్యాయము 21 మనం చూడవచ్చు ప్రియులరా. అలాగే మరి మనకి వెంట్రుకలు ఉన్నాయి. మరి ఆయనకి వెంట్రుకలు ఉన్నాయి, ఆయన అంటే వెంట్రుకలు ఉన్నాయి. దానియేలు 7వ అధ్యాయం 9 మనం అది వచనం చూడొచ్చు. మరి ఆయనకి మనలాగా చక్కని రూపం ఉన్నదా. ఎక్సోడస్ నిర్గమాకాండం 33:20 చూడొచ్చు. ఆయనకి వెనక పార్శ్వము మనలాగా ఉన్నదా. నిర్గమాకాండంలో మనం నువ్వు నా మొహం చూడలేవు కానీ మోషే నా వెనక పార్శ్వం మీరు చూడొచ్చు అని ఈ కీర్తనలో నిర్గమాకాండం 33:23 చూడొచ్చు. మరి మనలాగా దేవునికి ఒక హార్ట్ ఉందా ప్రియులరా? ఉన్నది. 1 సమూయేలు 13:14
యెహోవా తన హృదయంలో నెచ్చుకుని ఆదికాండం 6వ వచనంలో కూడా చూడొచ్చు. కాబట్టి ఇవి మెటఫోరికల్గా గాడ్ హ్యాజ్ ఎ ఫామ్, దేవునికి ఒక రూపం ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి నేను లిటరల్ సెన్స్లో అంటలేదు ప్రియులారా. కాబట్టి అద్భుతమైన ఈ సెకండ్ పార్ట్లో చూద్దాం, మనిషి కుమారుడు ఎవరు, యేసుప్రభు వారు ఎవరు, ఆయన మరి ఈ వీడియో ద్వారా కూడా మనం స్పష్టంగా చూడబోతున్నాం. యేసుప్రభు వారు దేవుని కుమారుడు, త్రిత్వంలో సెపరేట్, అంటే ఆది నుంచి సృష్టి ఆరంభం నుంచి సెపరేట్గా ముగ్గురు వేరు వ్యక్తులుగా ఉన్నారని, ఇది వాక్యానుసారం కాదని ఈ పార్ట్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కూడా మనకు అర్థమవుతుంది ప్రియులారా. మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ చూడండి స్పష్టంగా, ఇది హబుల్ టెలిస్కోప్ తీసింది. జేమ్స్ వెబ్ అనే టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్ గురించి అందరికీ తెలుసు ప్రియులారా. అది దాని యొక్క సర్వీస్ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు సైంటిస్టులు వాడుతుంది జేమ్స్ వెబ్ టెలిస్కోప్, దానికంటే పవర్ఫుల్ అన్నమాట. అది ఈ మధ్యన తీసిన ఒక అద్భుతమైన పిక్చర్ చూశారు ప్రియులారా. ఒక హస్తంలాగా అనిపిస్తుంది. నిజంగా దేవుడు చెయ్యని నేను అంటలేదు సుమా, కాకపోతే మనకి చక్కగా మనకు ఒక ఉదాహరణ కనపడుతుంది. చక్కగా అద్భుతమైన చెయ్య, యెహోవా బాహు అన్నట్టు మనం దేవుని సృష్టిలో తన సృష్టి ద్వారా మనకి ఒక అద్భుతమైన పిక్చర్ని మనకి చూపిస్తున్నాడు. ఇక్కడ హెబ్రూ అక్షరాల్లో యాద్ అంటారు. యాద్ అనే అక్షరం యాక్చువల్గా కుడి చెయ్యి, రైట్ హ్యాండ్ అని అర్థం. యాక్చువల్గా హెబ్రూలో 22 అక్షరాల్లో అలఫ్ అనేది మొదటి అక్షరం అయితే, తావ్ అనేది చివరి అక్షరం, 22 అక్షరం అయితే, యోద్ అనే అక్షరం యాద్ అంటారు. హెబ్రూ యాన్షియంట్ హెబ్రూలో యాద్ అంటారు. యాద్ అంటే చెయ్యి, రైట్ హ్యాండ్ అని అర్థం. కాబట్టి అసలు రైట్ హ్యాండ్ అంటే ఏంటో మనం చూద్దాం, ప్రయత్నం చేద్దాం. చూడండి, నిర్గమాకాండం ఉదాహరణ ఫస్ట్ టైం ఇక్కడ ప్రస్తావన. అఫ్కోర్స్ ఆదికాండం 43వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ ఒక ప్రస్తావన ఉంది. యాకోబు ఆర్మ్ అనే సందర్భం కనపడుతుంది. మనం అది కన్సిడర్ చేయకుండా ఈ వచనాన్ని మనం జాగ్రత్త పరిశీలిస్తాం ప్రియులారా. జాగ్రత్తగా చూడండి, దేవుని వాక్యం నిర్గమాకాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు చదువుకుందాం. ఐగుప్తులు దాసత్వముకు లోబర్చి ఉన్న ఇశ్రాయేలుల మూలుగును విని నా నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఎలాగూ చెప్పు, నేను యెహోవాను, నేను ఐగుప్తులు మోయిచున్న బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడిని అయిందును. అప్పుడు ఐగుప్తులు బరువు కింద ఉన్న మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడిని యెహోవా నేనే అని మీరు తెలుసుకుందరు. మనకు తెలుసు, ఐగుప్తులో ఇజ్రాయేలు బానిసలుగా వారు చెరలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ మోషేని పంపించాడు తెలుసు. ఆయన చెబుతున్నారు, నేను మిమ్మల్ని నా బాహువు చేత నేనే మిమ్మల్ని విడిపించాను అని చెబుతూ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, ఎలా విడిపించాడు దేవుడు అంటున్నాడు. దేవుడిని యెహోవా అంటే ఇక్కడ తండ్రి మాట్లాడుతున్న సందర్భం. తండ్రి అంటున్నాడు, నేనే మిమ్మల్ని విడిపించాను, నా బాహువు చాపి స్ట్రెచ్డ్ అవుట్ ఆర్మ్ అని ఇంగ్లీష్లో ఉంది ప్రియులారా. మరి దేవునికి నిజంగా చెయ్యి అల్లా చాపి లిటరల్ సెన్స్లో మరి ఆయన ఇజ్రాయిల్ని బయటికి తీసుకొచ్చాడా ఏంటి ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక్కడ ఆర్మ్ అనే పదం హిబ్రూలో జెరోవా అనే పదం వాడారు. ఆర్మ్ అని, షోల్డర్ అని, స్ట్రెంగ్త్ అని మనం చూస్తున్నాం. జెరోహా అనే పదం ఆర్మ్, బాహు అనే పదానికి తర్జుమా హిబ్రూ పదం నుంచి వచ్చింది. ఆర్మ్, షోల్డర్, స్ట్రెంగ్త్, శక్తి అని మనం ఆ అర్థాలు మనం చూడవచ్చు ప్రియులారా. కాబట్టి చూద్దాం, ముందుకెళ్తాం. ద్వితీయోపదేశకాండం 5:15 మనం మళ్ళీ ఒకసారి చూడొచ్చు. నీవు ఐగుప్తు దేశమందు దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన స్ట్రెచ్డ్ అవుట్ ఆర్మ్ నిన్ను అక్కడి నుండి రప్పించడానికి జ్ఞాపకం చేసుకును. అందుచేతను విశ్రాంతిని ఆచరించవాలని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించను. ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ, తండ్రి మాట్లాడుతూ నేనే మిమ్మల్ని విడిపించాను. అయితే ఎలా విడిపించానో ఎక్స్ప్లెనేషన్ దేవుడు ఇస్తున్నాడు. నా బాహువు చేత మిమ్మల్ని విడిపించాను అంటున్నాడు. ఇక్కడెక్కడ కాంట్రడిక్షన్ లేదు ప్రియులారా. దేవుడు ఎక్కడ కాంట్రడిక్షన్ మాట్లాడలేదు. దేవుడు నేనే అంటాడు మరి బాహు. అఫ్ కోర్స్ మనం జనరల్ సెన్స్లో ఆలోచిస్తే మరి చేతిని వ్యక్తికి అంటే మన ఒక మనిషికి చెయ్యిని వేరు చేసి చూడగలమా? చెయ్యి అనేది పార్ట్ ఆఫ్ మనిషే కదండి ప్రియులారా. మన చెయ్యి అంటే మంది కాదా? కాబట్టి ఇక్కడ కాంట్రడిక్షన్ లేదు. అలాగే 2వ రాజులు 17:35 వచనంలో మహా అధికారము
చూపి బాహు బలము చేత ఐగుప్తు దేశం మేము రప్పించి యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయనను మాత్రమే నమస్కారం చేసి బలులు అర్పించమని ఇజ్రాయిల్ పేరు పెట్టబడిన యాకోబు సంతతి వరకు సెలవిచ్చిన దేవుని ఉపకమ్మలు అంటూ దేవుడు చెప్తే ఇక్కడ కూడా ఇన్ని సందర్భాల్లో స్పష్టంగా మనం చూడొచ్చు ప్రియులరా. దేవుడు యెహోవాయే వారిని విడిపించాడు ఇజ్రాయిల్ని. అయితే ఆయన తన బాహువు చేత, తన చాచిన చేతి చేత ఆయన ఇజ్రాయిల్ని విడిపించాడని మనం చూస్తున్నాం ప్రియులరా. మరి ఇక్కడ కీర్తనాకారుడు కూడా ఈ సందర్భాన్ని ప్రస్తావిస్తుంది. 98:1-2 వచనాలు, యెహోవా ఆశ్చర్యకారులు చేసినవాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన చూసారు, ఆయన దక్షిణ హస్తము, రైట్ హ్యాండ్, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయం కలుగు చేసిన. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది. యెహోవాకి ఆయన చెయ్యి విజయం కలుగు చేసిందంట. చెయ్యి ఆఫ్ కోర్స్ ఇన్ ఎ లిటరల్ సెన్స్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ కదా, ఈ పార్ట్ ఆఫ్ ద బీయింగ్ కదా. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు, అన్ని జనులు ఇతర తన నీతిని బయలుపరిచి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈ సందర్భంలో కూడా మనం చూడొచ్చు ప్రియులరా, యెహోవా తన దక్షిణ హస్త, రైట్ హ్యాండ్ చేత, స్ట్రెచ్డ్ అవుట్ ఆర్మ్ చేత ఆయన మన ఇజ్రాయిల్ని ఒక రిడీమ్ చేశాడు, విమోచించాడని మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే ఇంతకీ ఆర్మ్ అనేది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేనికి సాదృశ్యంగా ఉంది ప్రియులారా? కుడి చెయ్యి దేనికి లిటరల్ సెన్స్లో అక్షరార్థంగా మనం చూడగలిగితే ద ఆర్మ్ ఇన్ హిబ్రూ జీరో అని చూసాం ఇందాక. అట్లా సర్ఫేస్ లెవెల్, ఒక జనరల్ లెవెల్లో బయట అలంకారంగా, ఒక సాధారణ లెవెల్లో చూస్తే ఇట్ ఇస్ మెటాఫోర్, ఒక అలంకారంగా, అదేంటి శక్తికి, పవర్, బలానికి, అధికారానికి గుర్తుగా ఉంది ప్రియులారా. సాధారణంగా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నా చేతిని ఛాతితో మేము విడిపించానంటే జనరల్గా నా బలము చేత, నా అధికారం చేత అని దానికి మెటాఫోరికల్గా అర్థం, ఒక అలంకారంగా దాని యొక్క జెరోహ అనే పదానికి అర్థం ఏంటంటే పవర్, శక్తి, నా బలము, నా అధికారము అని స్పష్టంగా ఉంది. కానీ మన బైబిల్లో దేవుని వాక్యము 4 పొరల్లో ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు, అంటే బైబిల్ పండితులు చెప్తుంటారు. మనం ఒక పొరలోనే చూసి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దానికి ఒక లిటరల్ సెన్స్ మీనింగ్ ఉంటుంది, ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉంటుంది. కాబట్టి మనం హిడెన్ లెవెల్లో, బాగా టాప్ లేయర్లో, స్పిరిచువల్ లెవెల్లో, హిడెన్ లెవెల్లో మనం ఆత్మీయ అర్థాన్ని మనం చూస్తే, భౌతిక అర్థమైతే శక్తి, దేవుని బలము, దేవుని అధికారం అని ఉంటుంది. అయితే ఆత్మీయ అర్థాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అది ఈ యెహోవా బాహువు అనేది మెస్సయ్యకి సాదృశ్యంగా ఉంది, క్రీస్తు యేసువారికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే ఆయన మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుడిని యెహోవా ఆయన ద్వారా, ఆ బాహువు ద్వారా అనగా మెస్సయ్య ద్వారా ఆయన యాక్టివ్గా సృష్టిలోను, దేవుని రక్షణ కార్యంలోను, దేవుని యొక్క తీర్పులోను, దేవుని యొక్క ఆధిపత్యంలోను ఆయన పాత్ర మనకి ఉన్నట్టు స్పష్టంగా కనపడుతుంది. దేవుడు తన కుమారుడి ద్వారా ఆయన మీడియేటింగ్ చేశారన్నట్టు మనకి కనపడుతుంది, మధ్యవర్తిత్వం వహించారని మనకి స్పష్టంగా మనకి దీని అర్థం మనం చూద్దాం, లేఖనాలు చూద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు తన కుమారుడు దేవుడు తండ్రి చేసిన సృష్టికి, తండ్రి రక్షణ ప్రణాళికకి, తండ్రి యొక్క తీర్పు, ఆయన యొక్క అధికారానికి, తన న్యాయానికి ఆయన మధ్యవర్తి ఉన్నాడని మనం ఆత్మీయ లోతైన అర్థాన్ని మనం అర్థం చేసి జెరోహ అనే పదానికి మనం అర్థం చేసుకోవచ్చు. The Heavenly Father is the master designer and absolute cause of all things, and the Messiah is the one who mediates the will of the Heavenly Father. మనం స్పష్టంగా మనం జాగ్రత్తగా మనం నిన్న పార్ట్ 1లో కూడా చూసాము. ఆ తండ్రి అయిన దేవుడు అబ్సల్యూట్గా ఆయన డిజైనరు, ఆయన సోర్స్ అని, మన సమస్త సృష్టికి ఆయన సోర్స్ అని మనం ఇదివరకు చూసాము. దేవుడు ఆయన నుండి కలిగిన ఉంటుంది. చూడండి, దేవుని తండ్రి గురించి మాట్లాడినప్పుడు ఆయన నుండి కలిగిన ఉంటుంది, మరి కుమారుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ద్వారా కలిగిన ఉంటుంది. చూడండి, దేర్ ఇస్ ఏ డిస్టింక్షన్, యూ కెన్ సీ ద డిస్టింక్షన్. ఈ ద సోర్స్ అంటే మూలం ఎక్కడ ఉంది, తండ్రిలో నుంచి సమస్తం కలిగినట్టు ఉంటుంది, కుమారుడి ద్వారా సమస్తం కలిగినటువంటి దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. సో ఇక్కడ ట్రినిటీకి తావలేదు పిల్లరా. అందుకనే దేవుడు, తండ్రి అయిన దేవుడు సమస్త సృష్టికి, రక్షణకి, తర్వాత జడ్జిమెంట్కి, తర్వాత తీర్పుకి మూలమైతే ఆయన తన బాహు ద్వారా ఇవన్నీ సమస్తాన్ని జరిగిస్తాడని మనకి అర్థమవుతుంది ప్రియులరా. కాబట్టి నేను 2 అర్థాలు చెప్పాను, జెరోహా అనే పదానికి 2 అర్థాలు చెప్పాను. సాధారణ అర్థం మనం చూసుకుంటే దేవుని యొక్క బలానికి, శక్తికి, పవర్కి, అధికారానికి, తర్వాత
అథారిటీ అధికారానికి గుర్తయి ఉందని చూసాం. ఉదాహరణ చూస్తే 1 సమూయేలు, దానికి లేఖనాలు ఏమన్నా సరిపోతాయి? ఎస్, లేఖనాలు ఉన్నాయి. 1 సమూయేలు 2:31 ఆలకించుము, రాగల దినముల్లో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేసేదాను, నీ ఇంటి ముసలివాడు ఒకడు లేకపోవు. ఈ సందర్భం మనకు తెలుసు. ఒక వ్యక్తి వచ్చి చెప్తారు, ఏలీ నీ బలమునంటే ఏంటి? మరి ఏలీ ఒక ప్రధాన యాజకుడు, ఆయన పిల్లలు యాజక ధర్మం చేసేవారు. మరి ఏలీ కుమారులు చనిపోయారు కదా, నీ బలమును నేను తక్కువ చేస్తానంటే ఏంటి ఇక్కడ మాట్లాడుతున్నాను? లిటరల్ సెన్స్లో మనం ఆలోచన చేస్తే దేనికి గుర్తయి ఉంది బలం అంటే? చూసారా, బలమును ఇక్కడ స్పష్టంగా ఇక్కడ కూడా ఆర్మ్ అనే పదం వాడారు, జెరోహా అనే పదం వాడారు. తన కుమారులు ఇద్దరు చనిపోతారు, తప్పు చేస్తారు కదా, ఇద్దరు పాపం చేసినప్పుడు ఇద్దరు చనిపోతారు. ఆ విషయం ఆయన చూసి ఏలీ కూడా చనిపోతాడు. ఆ విషయం మనకి ఇక్కడ కనపడుతుంది. కాబట్టి జెరోహా, బాహు అనే పదం ఇక్కడ బలము అని రాశారు. పవర్ అని చెప్పుకున్నాం కదా, పవరు అథారిటీకి గుర్తయి ఉంది. అలాగే మన యెహెజ్కేలు 30:21-25 నేను అంతా పెట్టలేదు, కానీ మీరు చదవగలిగితే, నరపుత్రుడా, నేను ఐగుప్తు రాజు యొక్క ఫరో బలమును విరిచితిని అంటే ఇక్కడ స్పష్టంగా ఆ వచనాలన్నీ చదవండి. 21-25 వచనాలు చదవండి ప్రియులారా. మనకు అర్థమయ్యేది విషయం ఏంటంటే, ఇక్కడ అధికారమును, ఫరో యొక్క అధికారాన్ని దేవుడు కొట్టివేస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ కూడా జెరోహా అనే పదం వాడబడింది. కాబట్టి లిటరల్ సెన్స్లో చూసుకుంటే, సర్ఫేస్ లెవెల్లో చూసుకుంటే, యెహోవా బాహు జెరోహా అనే పదానికి అర్థం ఏంటంటే పవరు, అథారిటీ. కానీ హిడెన్ లెవెల్లో మనం చూద్దాం. ఇక్కడ నుంచి హిడెన్లో చూద్దాం ప్రియులారా. ఇప్పుడు స్పిరిచువల్ సెన్స్లో, బాగా హిడెన్ లెవెల్లో స్పిరిచువల్ సెన్స్లో మనం చూస్తే, యెహోవా బాహు ఏటి మీడియేటింగ్ చేసిందో మనం స్పష్టంగా మనం చూడొచ్చు. బాహు యొక్క పనిని మనం గమనించవచ్చు. యెహోవా బాహు సృష్టిలో ఇన్వాల్వ్ అయినట్టు మనకి స్పష్టంగా కనపడతాం. లేఖనాలు చూద్దాం ప్రియులరా. హిడెన్ లెవెల్ చూస్తున్నప్పుడు ప్రియులరా, బాహు అంటే నేను ఏమంటాను, యేసుక్రీస్తు ఎవరో సెకండ్ పార్ట్ మనం దాన్ని కంటిన్యూ చూద్దాం. తర్వాత చాలా యేసుప్రభు వారు ఎవరో చూద్దాం. తర్వాతే మన పరిశుద్ధాత్మని గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత ఎపిసోడ్స్లో. ఫస్ట్ మాత్రం మనం దేవుని కుమారుడు అంటే ఎవరో పక్క క్లారిటీ రావాలి. ఈ అనేక విధాలుగా యేసుక్రీస్తు వారు ఎవరో మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, ఇప్పుడు ఇలా నిరూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ చూడండి, యెహోవా బాహువు సృష్టిలో నిమగ్నం అయినట్టు చూడండి. ఇక్కడ చెయ్యి కనపడుతుంది, చక్కగా అద్భుతమైన పిక్చర్. ఆ చెయ్యి ఆ సృష్టిలో ఒక భాగం అయినట్టు మనం లేఖనాలు చూద్దాం ప్రియులరా. ఇర్మియా 32:17 చూద్దాం ప్రియులరా. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవ. ఇక్కడ ఎవరు? తండ్రి. నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశమును సృజించితివి, నీకు అసాధ్యమైనది లేదు. కీర్తనలో 102:25-26 కూడా మనం ఈ సందర్భాన్ని, ఈ వాక్య భావాన్ని మనం అక్కడ కూడా చూడొచ్చు ప్రియులరా. ఇక్కడ సృష్టి ఎవరు చేశారు? చాలామంది క్రీస్తు సంఘం అని చెప్పి సృష్టికర్త కాదు అంటారు. ఇక్కడ గమనించాలి ప్రియులరా, దేవుడిని యెహోవా సమస్తమును చేశాడు. సృష్టికర్త తండ్రి అయిన దేవుడు సమస్తాన్ని ఎలా చేశాడని ఉంది ఇక్కడ, తన బాహువు చేత. మరి బాహువు చేసింది సమస్తం, మరి సృష్టికర్త కాదు ఎలాగంటే బాహువుని అంటే ఒక వ్యక్తిని, ఒక చేతిని ఎలాగ సెపరేట్ చేసి చూడగలం? ఈ పార్ట్ ఆఫ్ ద దేవుని కుమారుడు తండ్రిలో ఒక భాగం అని ఇక్కడ స్పష్టంగా అర్థం అవట్లేదు. దేవుడు సమస్తాన్ని ముగ్గురికి వ్యక్తులు కలిపి చేసినట్లేదు. ఇక్కడ స్పష్టంగా ఒక వ్యక్తే చేశారు. ఆ ఒక్క వ్యక్తి తన కుమారుడు తన చెయ్యి ద్వారా చేశాడు. చెయ్యి మనకు అఫ్కోర్స్ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్ కదా. అలాగే దేవుని కుమారుడు కూడా హీఈస్ పార్ట్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఈ కేమ్ అవుట్ ఆఫ్ గాడ్, దేవుని నుండి వచ్చాడు. సో ఆయన దేవుని నుంచి రాకముందు ఈజ్ ఎటర్నల్. ఈయన నిరంతరము ఇటర్నిటీలో ఉన్నాడు. మన ప్రభు పుట్టుకంటే సడన్గా ఊడిపడలేదు ప్రియులారా. దేవునిలో ఒక భాగమై ఆయన వాక్కుగా ఎటర్నల్గా ఉన్నాడు. ఆయన బయట నుంచి చేయలేదు. మన ఉదాహరణ చూసాను నేను తిన్నాను ప్రియులారా, గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సమస్తాన్ని తన బాహువు ద్వారా చేశాడు సృష్టిలో. ఇక్కడ బాహు ఎవరు మనం చూద్దాం, యేసుప్రభు వారే. మనం కొన్ని వచనాలకి ఇంకా మనం ముందుకెళ్తే చేస్తుంది స్పష్టంగా. నేనేమి ఇక్కడ చెప్పాలనుకుంటే, ఈ సందర్భాన్ని, ఈ టాపిక్ రెండో పార్ట్ని చేయడానికి కారణం, మీకు తండ్రికి నీ కుమారునికి ఉన్న రిలేషన్ మీకు అర్థం కావాలి. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు అనే కాన్సెప్టే లేదు ప్రియులారా. దేవుడు యెహోవా అంటే ముగ్గురు వ్యక్తులు కాదు. ఇక్కడ దేవుడిని యెహోవా అంటే ఇక్కడ తండ్రి బాహువు చేత చేశాడని ఉంది, కానీ తన బాహుని ఉపయోగించుకుంటూ ఆయన సృష్టి చేసినట్టు ఉంది. కానీ ముగ్గురు వ్యక్తులు సమాలోచన చేసుకుంటూ, కుమారుడా, పరిశుద్ధాత్మ, మీరు మన ముగ్గురు ఎలా చేద్దాం ఏంటి అని చేయలేదు. ముగ్గురు వేరు వ్యక్తులు కాదు. కుమారుడు కూడా ఆయనలో అంతర్భాగం. ఆయన
ప్రత్యక్ష రూపం అయ్యాడు, అదృశ్య దేవుని దృశ్య రూపం. కాబట్టి ఇక్కడ యెషయా 48:12-13లో కూడా యాకోబు నేను పిలిచిన ఇజ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము, నేనే ఆయనను నువ్వు మొదటివాడు కడపడు, నా హస్తము. ఇక్కడ తండ్రి మాట్లాడుతున్న నా హస్తము అంటే యేసు దేవుడు కుమారుడు ఎవరో మనకు స్పష్టంగా రావాలి. ఇక్కడ బైబిల్ ఎంత క్లారిటీ ఉంది. మనం పాత నిబంధనలు సరిగ్గా చదవకపోతే యేసుప్రభు వారు ఎవరో మనకు క్లారిటీ రాదు ప్రియులారా. ఇక్కడ యేసుప్రభు వారి గురించి స్పష్టంగా ఉంది. మనం చూద్దాం, రాను రాను మనకు అర్థమవుతుంది. నా హస్తము భూమికి పునాది వేసి, నా కుడి చెయ్యి ఆకాశ విషయాలను వ్యాపింపజేసి, నేను వాటిని పిలవగా ఒకటో తప్పకుండా అవన్నీకు నిలుచును. ఇక్కడ దేవుడు తన హస్తం ద్వారా, తన చెయ్యి ద్వారా, ఆ చెయ్యి ఎవరో కాదు యేసుప్రభు వారు అని ఒక హిడెన్ లెవెల్లో మనం చూడొచ్చు. మనం ఇంకా ముందుకు వెళ్దాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ స్పష్టంగా 2-3 వచనాలు సరిపోతాయి అనుకుంటాను. దేవుడిని యెహోవా సమస్తాన్ని చేశాడు, నేనే ఒక్కడినే ఈ సమస్తాన్ని సృష్టిని చేశాను ఒక చోట ఉంటుంది, యెషయాలో ఉంటుంది కదా. దేవుడైన యెహోవా తండ్రి మాట్లాడుతూ నేను ఒక్కడనే చేశాను, నా పక్కన ఎవరూ లేరు అంటున్నాడు. అంటే రెండో వ్యక్తి నిత్యత్వంలో వేరు రెండో వ్యక్తి మూడో వ్యక్తి లేరు. ఇక్కడ స్పష్టంగా దేవుడు ఒక్కడే చేశాడు, నేను ఒక్కడనే చేశాను మాటలు కనపడతాయి. అయితే ఆ ఒక్కడు తన హస్తం ద్వారా చేశాడు. అంటే హస్తము వేరు కాదు కదా, సెపరేట్ పర్సన్ కాదు యేసుప్రభు వారు, ఆయనలో అంతర్భాగం, ఆయన ప్రత్యక్ష రూపం అయ్యారు. కాబట్టి ఈ డిఫరెన్షియేషన్ తెలియాలి. తండ్రి కుమారుడే తండ్రి మోడలిజం నేను చెప్పట్లేదు ప్రియులారా. నేను ఆల్రెడీ నిరూపించాను, దేవుడు ఉన్నాడు, దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. తండ్రి రాలేదు ఈ లోకానికి వచ్చి చనిపోరు. తండ్రి తన కుమారుడు, ఏకైక కుమారుని పంపించారు. అఫ్కోర్స్ తండ్రి సన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఫాదర్. ఇక్కడ సృష్టిలో ఇన్వాల్వ్ అయినట్టు కుమారుడు మనం చూస్తున్నాం, మనం హస్తం దేవుని సృష్టిలోకి బాహు అయినప్పుడు కాంట్రడిక్షన్ ఉంది. ఎంతమంది సృష్టికర్తలు అంటే ఏం చెప్తారు ప్రియులరా? దేవుడు తమ హస్తాన్ని ఉపయోగించి, మనం ఇందాక గాడ్ హ్యాజ్ అ ఫామ్ అని చూసాము. దేవుని కంటే ఒక రూపం, మనం ఒక లిటరల్ సెన్స్లో కాకపోయినా ఉన్నట్టు మనం అనేకమైన కళ్ళు అన్నీ చూసాం ప్రియులరా. అయితే తన బాహువు చేత సమస్తాన్ని చేశాడంటే ఇక్కడ ఏమీ కాంట్రడిక్షన్ లేదే. దేవుడు సృష్టికర్తలు ఎంతమందో మనకి కాంట్రడిక్షన్ లేదు. అయితే మనం ముందు ఆ బాహువు సృష్టిలో నిమగ్నమైతే ఇప్పుడు రక్షణ కార్యంలో నిమగ్నమైనట్టు మనం చూసాం ఇంతవరకు. చూడండి, ఇంకా మనం కంపారిజన్ చేద్దాం, లేఖనాలు కంపేర్ చేస్తే ఇంకా క్రియేషన్ గురించి ఆలోచించేద్దాం. మనం స్పష్టంగా అర్థమవుతుంది కదా. యెహోవా అంటే తండ్రి సాచిన బాహువు చేతను అని తన కుడి హస్తం ద్వారా సమస్తాన్ని చేసినట్టుంది. అదే కొలసి 1:6లో ఉంది ప్రియులారా. మనం ఇప్పుడు లేఖనాలు బాగా అర్థమవుతాయి. పాత నిబంధనల లేఖనాలు సరిగా అర్థం చేసుకుంటే కొత్త నిబంధన విషయాలు స్పష్టంగా అర్థం. అనగా ఆకాశబంధును, భూమి మీద దృశ్యమైన అదృశ్యమైనవి, సింహాసనం, ప్రభుత్వమైన ప్రధానులైన అధికారులైన సర్వమును ఆయన యందు సూచించబడి, ఆయన యందు సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి సూచించబడి. ఆయన అంటే ఇక్కడ ఎవరు? చేచిన ఛాయి ద్వారా. చూసారు, ఇక్కడ చాచిన చేతును ఆకాశమును సూచించను అంటే దేవుడు యెహోవా చాచిన బాహువు చేత సృష్టించడం ఉంది. ఇక్కడ దేవుడు ఇక్కడ స్పష్టంగా ఆయన ద్వారా అంటే కుమారుని ద్వారా ఆయనను బట్టి సృజించారని చూడండి. ఎఫెసీ పత్రిక 3:9 ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ పెట్టిన కొంచెం క్లారిటీగా ఉందని. అండ్ టు మేక్ ఆల్ మెన్ సీ వాట్ ఈజ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద మిస్టరీ విచ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్ హ్యావ్ బీన్ హైడ్ ఇన్ గాడ్ ద ఫాదర్ హూ క్రియేటెడ్. ఎవరు ఇక్కడ పైన వాక్యాలు ఆవచన నివచన పౌలు ఎక్కడి నుంచి కోట్ చేస్తున్నాడో మీకు అర్థమైందా ప్రియులారా? ఇక్కడ నేనే యెహోవాను, నేనే సమస్తాన్ని నా బాహు చేత చేశాను అంటుంది. ఇక్కడ సేమ్ అదే చెప్తున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గాడ్ ద ఫాదర్ హూ క్రియేటెడ్ ఆల్ థింగ్స్, ఆయనే సమస్తం చేశాడు. అయితే ఎలాగా? త్రూ ఆయన ద్వారా, త్రూ జీసస్ క్రైస్ట్, ఆయన కుమారుడి ద్వారా. ఇక్కడ ఏం కాంట్రడిక్షన్ ఉందా? ఇర్మియాకిని ఎఫీసీకిని కంపేర్ చేసి చదవండి, ఏ కాంట్రడిక్షన్ లేదు. ఇక్కడ హెబ్రీ పత్రికలో కూడా, హెబ్రీ కథ కూడా ఇదే చెప్తున్నాడు. ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను అంటే ఆయన కుమారుని లోకానికి పంపించి ఆయన సువార్త ప్రకటించారు కదా. ఆయన తన కుమారుని సమస్తను వారసులుగా నిర్మించి ఆయన ద్వారా ప్రపంచం నిర్మించాడు. దేవుడు తండ్రి కుమారుని ద్వారా సమస్త ప్రపంచం నిర్మించాడు. ఇక్కడ ఇవన్నీ వచనాలు, కొత్తనందు వచనాలు, ఈ పై సందర్భాలని వారు ఆధారం చేసుకునే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలు రాశారు ప్రియులారా. కాబట్టి దేవుడు 2-3 వ్యక్తులు సమాలోచన చేసి సృష్టి చేశారని లేదు. ఇక్కడ దేవుడు సమస్తాన్ని చేశాడు. అయితే క్లారిటీ ఉంది. ఎలా చేశాడంటే తన చెయ్యి ద్వారా అనగా తన కుమారుని ద్వారా. ఇక్కడ పోలిక మనం చూడవచ్చు. నేనేమంటానంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారికి అనేకమైన పేర్లు ఉన్నాయి. అంటే పేర్లు అంటే బిరుదులు ఉన్నాయి, టైటిల్స్ ఉన్నాయి. అందులో ఒక టైటిల్, వన్ ఆఫ్ ద టైటిల్ ఈజ్ యెహోవా, ఆర్మ్ ఆఫ్ యెహోవా అని అర్థం. ఆయనకు ఒక పేరు ఉంది, అంటే టైటిల్ ఉంది ప్రియులారా.
యెహోవా హస్తం అనే ఆయనకి ఒక పేరు ఉంది. మనం తర్వాత ఎపిసోడ్లో అనేకమైన వీడియోస్ మనం చూద్దాం ప్రియులారా. ఇది ఈ విషయం క్రియేషన్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ మనం చూసాం. మరి సృష్టికర్త కాదని ఎలా చెప్తాం? ఆయన దేవుడు కాదని ఎలాగంటాం? హీస్ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. దేవుడిలో ఒక భాగం ద్వారా సమస్తాన్ని చేశాడు ప్రియులారా. దేవుడు తండ్రి కుమారుని ఉపయోగించుకుని సమస్తాన్ని చేసినట్టు ఉంది. కాబట్టి మనం కుమారుని సన్మానించాలి, ఖచ్చితంగా సన్మానించాలి. ఆయన సృష్టికర్తగా ఈజ్ ద కో క్రియేటర్ విత్ ద ఫాదర్. కాబట్టి ఇక్కడ పాత నిబంధనలో ఎక్కడ కాంట్రడిక్షన్ లేదు ప్రియులారా. మన లేఖనాలు చక్కగా పరిశీలిస్తే దేవుడు యెషయాలో నేను ఒక్కడనే చేశాను సమస్త సృష్టి అంటాడు. అఫ్ కోర్స్ అది వాచనం కరెక్టే. ఇక్కడ ఆ ఒక్కడే తన చెయ్యి ద్వారా చేశాడు ఉంది, క్లారిటీ ఉంది, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఆ ఒక్కడే ఎలా చేశాడో ఎక్స్ప్లెనేషన్ ఉంది, మీకు అర్థమై ఉంటుంది ప్రియులారా. కాబట్టి సృష్టించడంలో దేవుని తన కుమారుని పాత్రను మనం చూసాం. ఇప్పుడు రక్షణ ప్రణాళికలో తండ్రి కుమారుని పాత్ర ఏంటి? అల్టిమేట్ సోర్స్ ఎవరు? ఇక్కడ మనకి సృష్టికి మూలం ఎవరు? తండ్రి అయితే ఆ సృష్టి తన కుమారుడు ద్వారా చేశాడు. ఇప్పుడు రక్షణ గురించి మనం ప్లాన్ చేద్దాం. ఆర్మ్ ఆఫ్ యెహోవా ఈ రక్షణ ప్రణాళికలో కూడా ఇన్వాల్వ్ అయినట్టు ఆ చెయ్య దేవుని తండ్రి అయిన దేవుని చెయ్య రక్షణ కార్యంలో కూడా హస్తం, అంటే ఆయన హస్తం ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి కీర్తనలో 77:15 నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వరకు నీ ప్రజలు నీ విమోచించున్నావు. అల్టిమేట్గా ఎవరు? హూ ఈజ్ ద అల్టిమేట్ రిడీమర్? ద ఫాదర్ ఈజ్ ద అల్టిమేట్ సోర్స్, ఈజ్ ద సోర్స్ ఆఫ్ హిస్ రెడమ్షన్. అంటే ఇజ్రాయేల్ విమోచించిన వాడు ఎవడండి? ఇక్కడ దేవుడు స్పష్టంగా పితరులకి క్లారిటీ ఉంది. చాలామంది ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అట, త్రిత్వం అనేదట ముందు తరవాళ్ళకు తెలీదు, తర్వాత నెమ్మదిగా వారికి అర్థమైంది. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు తర్వాత ముందు వరకు ఎవరికి తెలియదు అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళకి క్లారిటీగానే ఉంది, మనకే క్లారిటీ లేదు. ఇది దుర్బాధ. చూడండి ఎంత భయంకరమైన దుర్బాధ. అంటే అఫ్కోర్స్ కొంచెం క్లారిటీ వచ్చింది, ఇంకొంచెం మనకి వివరంగా ఇంకా స్పష్టంగా మన కొత్త నిబంధన లేఖనం చదివినప్పుడు క్లారిటీ అయింది. అయితే ముందు వారికి అవగాహన లేదని కాదు, ఖచ్చితంగా అవగాహన ఉంది. దేవుడు ఎవరో ముగ్గురు వ్యక్తులను ఎవరు నమ్మలేదే, కీర్తనాకారుడికి నమ్మలేదే. ఇక్కడ స్పష్టంగా ఉంది, నీ బాహువు వలన యాకోబు సంతతి వరకు నీ ప్రజలు నీవు విమోచించి ఉన్నావు. దేవుడు తన కుమారుని ద్వారా విమోచించాడు. అందుకనే దేవుని పేరు యేసుక్రీస్తు వారి పేరు యెహోషువ అనే పదం కూడా ఇంపార్టెంట్. దాని గురించి మనం తర్వాత వీడియోలు చేద్దాం ప్రియులారా. దాని గురించి తర్వాత వీడియో చేద్దాం. దేవుని పరిశుద్ధ నామమును గురించి వీడియో చేద్దాం. మనం కుమారుని పేరు పలుకుతున్నప్పుడు తండ్రి పేరు కూడా పలకాలి. ఎందుకంటే ఇక్కడ రక్షణలో ఆయన మూలమైతే ఆయన ఛానల్ అయి ఉన్నాడు. కుమారుడు ఆయన ద్వారా చేశాడు కాబట్టి రక్షణ కూడా చూడు, సృష్టి ఆయన ద్వారా చేసినట్టే తండ్రి బాహువు ద్వారా ఇజ్రాయెల్ విమోచించాడని రిడెంప్షన్ జరిగిందని స్పష్టంగా అవుతుంది. కీర్తన 17:6-8 నేను నీకు మొరపెట్టుచున్నాను దేవా, నీ నాకు ఉత్తరం ఇచ్చాదు. నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదకి లేచి వారి చేతుల నుండి నీవు కుడి చేత రక్షించువాడా. ఆహా నీ కృపాతిశయములను చూపుము. ఏం అద్భుతమైన మాటలు ప్రియులారా. దేవుడైన యెహోవా మనం శరణుజొచ్చి మనం ఆయన ఆశ్రయించినప్పుడు తన కుడి చేతి ద్వారా మనం రక్షిస్తాడని ఎంతో ఆదరణ కలిగించే అద్భుతమైన రక్షణ గూర్చిన మాట మనం ఇక్కడ చూడొచ్చు. దేవుడైన యెహోవా కుడి చేతి ద్వారా మనం రక్షిస్తాడు. ఆ కుడి చేయి ఎవరో కాదు, యేసు ప్రభువు వారు. కానీ మనం ముందు చూస్తాం. కీర్తనలో 26 యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతన్ని ఉత్తరం ఇచ్చును. యెషయా 33:2 యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణార్థంగాను ఉండుము. యెషయా 52:10, 59:1-16 కూడా సమస్త జనులారా కన్నులు ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహును, ది హోలీ ఆర్మ్ ఆఫ్ యెహోవా, హీఈస్ ద హోలీ ఆర్మ్ ఆఫ్ యెహోవా బయలుపరిచి ఉన్నాడు. భూదిగంతుల వారందరూ మన దేవుని రక్షణ చూచేదారు. ఇక్కడ అద్భుతమైన మెసేజ్ దాగి ఉంది ప్రియులారా. అది యెహోవా అంటే తండ్రి. ఇక్కడ తండ్రి కుమారుడే కనపడుతున్నాడు. మరి పరిశుద్ధాత్ముడు మరి లేరంటారా? ఆ పరిశుద్ధాత్మ ఎవరో మనం చూద్దాం ప్రియులారా. అది నెక్స్ట్ వీడియోస్లో ఇంకా అది కేవలం ఇంకా 4-5 వీడియోస్ మన కుమారుని గురించి ఎవరో అనేది మాత్రమే మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఆ టాపిక్ కూడా మనం చూద్దాం. ఎందుకంటే సిస్టమాటిక్ వెళ్ళాలి పిల్లరా. ఇది 2000 సంవత్సరాల నుంచి అనేకమైన దుర్బోధలు, దైవత్వం గురించి దుర్బోధలు సంఘాల్లో బయలుదేరాయి. కాబట్టి ఒక వీడియోలో అన్నిటికీ న్యాయం చేయడం సాధ్యం కాదు. కాబట్టి అనేకమైన వీడియోలు మనం చేద్దాం. దక్షిణ బాహువును ఆయన బయలుపరిచి ఉన్నాడు. భూనివాసును దేవుని రక్షణ చూచెదరు. అనేక మంది అన్ని జనులు ఆ బాహువు ఎవరో తెలుసుకుంటారట. కాబట్టి రక్షణలో
ఆయన యొక్క పాత్రను మనం చూస్తున్నాము. ముందు సృష్టిలో ఆయన పాత్ర చూసాము, యెహోవా బాహు యొక్క పాత్ర మనం చూసాము. రక్షించడంలో యెహోవా యొక్క బాహు యొక్క ఆయన పాత్రను మనం చూసాము. అలాగే తీర్పులో, భవిష్యత్తులో తీర్పు ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చి తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు కూడా తండ్రి తానంతట తానుగా ఎవరికి తీర్పు తీర్చడు, కానీ తండ్రి తన కుమారుని ద్వారా సమస్తం అధికారం ఆయనకు అనుగ్రహించబడి, తండ్రి కుమారుడే సమస్తం తీర్పు తీర్చబడికి ఆయనకు అధికారం అనుగ్రహించబడిందని యేసుప్రభువు వారు చెప్పిన మాట గుర్తుంది కదా పిల్లరా. ఇప్పుడు యెహోవా యొక్క బాహువు తీర్పులో ఆయన పాత్ర మనం చూద్దాం, లేఖనాల వెలుగులో చూద్దాం ప్రియుల. అద్భుతమైన మాటలో యెషయా 51:5 నేను ఏర్పరచు నా నీతి సమీపంగా ఉన్నది, నేను కలుగుజేయు రక్షణ బయలుదేరుచున్నది, నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ఈజ్ గోయింగ్ టు బి జడ్జ్. గాడ్ విల్ నాట్ జడ్జ్ ఎనీబడి డైరెక్ట్లీ, బట్ హీ విల్ జడ్జ్ త్రూ హిస్ సన్. ఆయన కుమారుని ద్వారా ఆయన తీర్పు తీరుస్తాడు. ద్వీప నివాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారగుదురు, వారు నా బాహువును ఆశ్రయింతురు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ బాహువు ఎవరు? యేసుక్రీస్తు వారిని ఆశ్రయిస్తారు. యెషయా 30:30 యెహోవా తన ప్రభావం గల స్వరమును వినిపించును, ప్రచండమైన కోపముతో దహించు జ్వాలలతో పెలపలయను గాలివాన వడగండ్లతోను తన బాహువు వాలుట జనములకు చూపించును. చూసారు, తన బాహు వాలుట జనములకు చూపించును. యెషయా 40:10 ఇదిగో తన బాహువే తన పక్షాన ఏలుచుండగా. ఇక్కడ ఆ పై వచనం తీర్పు తీర్చాడు, వచ్చి బాహువు ద్వారా తీర్పు తీర్చాడు. బాహువే తన పక్షాన ఏలుచుండగా. ఇది ఏ సందర్భం ఇది? ఆ బాహువే ఆయన తండ్రి పక్షాన ఏలుతాడంట. ఈ వచనాలు ఎక్కడో మనకి కొత్త కనపడుతుంది. మీకు వెయ్యని పరిపాలన గురించి చెప్తున్న సందర్భం. మీకు వచనాలు కూడా చూద్దాం. ప్రభు అయిన యెహోవా తానే శక్తి సంపత్తిని వచ్చును, ఆయన ఇచ్చు బహుమానం. చూసారా, ఆయన యొద్ద ఉన్నది. చూసారా, ఈ వచనాలన్నీ యేసుప్రభు వారు ప్రకటన గ్రంథంలో చెప్తారు కదా. ఆయన ఇచ్చు బహుమానం ఆయన దగ్గర, రివార్డ్ ఆయన దగ్గర ఉంది, ఆ బాహువు దగ్గర ఉందంటారు. ఆయన చేయు ప్రతి కార్యము ఆయనకు ముందుగా నడుచుతున్నది. క్షమించాలి. అలాగే ఈ వచనాలు మనం మత్తయి సువార్త 16:20-27 వచనంలో ప్రకటన గ్రంథం యేసుప్రభు వారు ఈ వచనాలు కోట్ చేస్తారు. 2:27 ప్రకటన గ్రంథం 19:5 ఆయన పక్షాన చూడండి. ఆయన తీర్పు తీర్చడని, ఆయన బాహువు ఆయనకి తరపున రూల్ చేస్తుందని అలా మనం చూసాం. ప్రకటన గ్రంథం 22:12 మనం చూస్తున్నాం ప్రియులరా. కాబట్టి చూడండి, మనం క్లియర్గా మనం చూడొచ్చు ప్రియులరా. We can clearly see our Heavenly Father Yehovah uses his arm to execute judgment, to bring forth redemption, or to bring creation into being. అంటే స్పష్టంగా ఇక్కడ వచనాలు ఈ 3 సందర్భాల్లో బాహువు గురించి దేవుడైన యెహోవా, తండ్రి అయిన యెహోవా ఆయన తన బాహువు ద్వారా ఆయన సమస్త సృష్టి చేసినట్టు చూసాం. ఆయన బాహువు ద్వారా మనుషులందరినీ అందరిని రక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ఆయన కుమారుని ద్వారా లోకానికి తీర్పు తీర్చేవాడుగా మనం తీర్పు తీస్తాడని, ఆయన బాహువు ద్వారా తీర్పు తీరుస్తాడని, ఆ బాహువు ద్వారా ఆయన పక్షాన ఆయన ఏలుతాడని, ఆయన రూలర్గా, ఒక అధికారిగా, ఒక జడ్జిగా ఆయన వేలబోతున్నాడని మనం పాత నిబంధన లేఖనాలు స్పష్టంగా మనకి అర్థమవుతున్నాయి. మనం కొంచెం ముందుకెళ్దాం ప్రియులరా, మనం త్వరగా ముందుకెళ్దాం. హూ బిలీవ్డ్ అవర్ రిపోర్ట్? మన ప్రవక్తలు మాట్లాడుతూ ఉంటున్నారు, మా బోధను ఎవరు విశ్వసించారు అని ప్రశ్న వేస్తున్నారు. ఇంతకీ మనం దీని యొక్క కంటిన్యూషన్ ముందుకెళ్దాం ప్రియులరా. యెషయా 53:4-6 వచనాలు చాలా అద్భుతంగా ఉంటుంది. యెషయా 53 అంతా యేసుక్రీస్తు వారి గురించి అని అందరికీ తెలుసు. సో కొన్ని వచనాలు కొంచెం చదువుతాం, మొత్తం అంతా అధ్యాయం కాకుండా. మేము తెలియజేసిన సమాచారం, ఇక్కడ సమాచారం పదం డాక్ట్రిన్. యెషయా 28:9 చూస్తే బోధ. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మడు? ఇప్పుడు ప్రవక్తలు చెప్పిన మాటలు మనం నమ్మాలి. ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ నమ్మని మందమతులారంటే, ఎవరైతే ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మరో వారు మందమతులు, ఫూల్స్ వారు. ఇక్కడ ప్రవక్తలు స్పష్టంగా ఇద్దరి గురించి ప్రస్తావించారు. దేవుడైన ఒక తండ్రి, దేవుడు ఉన్నాడు, ఆయనకు ఒక బాహువు ఉన్నది. ఆ బాహువు ద్వారా, ఆ బాహువు దేవుడిలో ఒక భాగం కాదా? అవునా కదా? మనం జనరల్గా. కాబట్టి ప్రియులరా, ఆ బోధ మనం నమ్మాలి. ఇక్కడ త్రిమూర్తులని ఆ కాన్సెప్టే లేదు, త్రిత్వం అనే కాన్సెప్ట్ లేదు ప్రియులరా. చూడండి, ఎవడు నమ్మాను? యెహో బాహువు. చూసారు, ఇక్కడ బాహువు అంటే కేవలం లిటరల్ సెన్స్లో పవర్, అథారిటీ కాదు. ఇక్కడ మరి హిడెన్ లెవెల్లో మనం ఇక్కడ స్పారిటీ వస్తుంది. ఇందాక చెప్పాను కదా, లిటరల్ సెన్స్లో సర్ఫేస్ లెవెల్లో అయితే పవర్ అండ్ అథారిటీ బాహువు అంటే. అయితే హిడెన్
ఎడిన్ లెవెల్లో మనం చూస్తే బాహు ఎవరికి బయలుపరచబడి నిశ్చయంగా అతడు అంటున్నాడు. ఇక్కడ చూడండి కంపేర్స్ జెరోవా యెహోవా ఈజ్ ఈక్వల్ టు హీ అని ఉంది. చూసి హిమ్ అని ఉంది. నిశ్చయముగా అతడు మన రోగములు భరించను. బాహు అట మన రోగములు భరించనండి. అఫ్ కోర్స్ ఈజ్ పెర్సానిఫికేషన్ కాదు, ఇట్స్ ఏ డైరెక్ట్గా ఒక వ్యక్తికి ఆపాదిస్తున్నాడు. బాహు అంటే ఒక వ్యక్తి అన్నట్టు ఇక్కడ మనకి స్పష్టం క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఇలా బాహు అంటే ఒక మెటఫోరికల్గానే కాదు, ఆయన ఒక వ్యక్తిని గురించి బాహు అంటే ఒక వ్యక్తి అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మన రాగును భరించను, మనం వ్యసనం వహించను, ఆయనను మెత్తపడిన వానిగాను దేవుని వలన బాధింపబడివాను శ్రమ నొందినవానుగాను అతన్ని ఎంచితిమి. మన అతిక్రమను బట్టి అతడు అతడంటే ఎవరు ఇక్కడ యెహోవా బాహు. అందుకనే ఈ బ్లూ కలర్లో మనకి అర్థమవడం కోసం ఆ కలర్స్ చూపించాను. అతడంటే ఇక్కడ యెహోవా బాహు. చూసారా, ఇప్పుడు దాకా బాహువే ఆ బాహు ద్వారా సృష్టి చేసినట్టు, బాహు ద్వారా రక్షించినట్టు, బాహు ద్వారా తీర్పు తీర్చబోతున్నట్టు మనం చూసాం. ఆ బాహు ఎవరో కాదు ఇక్కడ క్లారిటీ వస్తుంది. మన అతిక్రమను బట్టి అతను గాయపరచబడి, మన దోషాన్ని బట్టి నల్లగొట్టబడి, మన సమాధాన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుతున్నది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగిన. యెహోవా మన ఎందరు దోషం అతని మీద మోపెను. జెరోవా ఆఫ్ యెహోవా ఈజ్ నన్ అదర్ దెన్ ద మెషియా అని మనకు స్పష్టంగా క్లారిటీగా మనకి ఈ విషయం అర్థమవుతుంది. పిల్లరా, ఇంతకన్నా క్లారిటీ మనకి ఇంకోటి ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఒక యెహోవా సమస్త పాపములు ఆ యెహోవా బాహు మీద మోపినట్టు మనం చూస్తున్నాం. ఒక సఫరింగ్ సర్వెంట్ అంటారు, ఆ వచనాలు చూద్దాం. అంటే యేసుక్రీస్తు వారు మన కొరకు ఒక సఫరింగ్ సర్వెంట్గా ఈ లోకానికి వచ్చారని మనం చూస్తున్నాం. ఆ బాహు సఫరింగ్ సర్వెంట్, మెషియా బెన్ జోసెఫ్ అంటారు. సఫరింగ్ సర్వెంట్కి ఒక పేరు మెషియా బెన్ జోసెఫ్ అంటే. యోసేపు ఎలాగైతే అంటే శ్రమ పడ్డాడో అలాగే యేసుప్రభు వారు మొదటిసారి వచ్చినప్పుడు ఒక సఫరింగ్ సర్వెంట్గా ఆయన ఈ లోకానికి మన పాపములన్నీ ఆయన మోపెట్టాయి కదా. అందుకనే ఆయన ఒక సేవకుడు, ఒక సర్వెంట్గా ఆయనకి ఈ లోకానికి వచ్చాడు. ఒక దేవుని కుమారుడు, దేవుడితో సమానుడు అయినప్పటికీ కూడా ఆయన ఒక సర్వెంట్గా మరి మన కొరకు అయ్యాడంటే ఎంత గొప్పవాడు మన దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గమనించారు పిల్లరా. యెషయా 52:10, 13, 15 వచనాలు చదువుతారు. సమస్త జనముల కన్నులు ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహును బయలుపరచుచున్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచేది ఆలకించుడి. చూసారా, ఆలకించుడి, నా సేవకుడు వివేకంగా మై సర్వెంట్ అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, తండ్రి మాట్లాడుతున్నాడు. సేవకుడుగా దేవుడు ఇష్టపడి, తన కుమారుడు ఇష్టపడి మన కొరకు అంటే దేవునికి అంటే మన పక్షాన దేవునికి ఒక పాప భారములన్నీ మోయి ఒక సేవకుడిగా మన కొరకు అయ్యాడు మన ప్రభు అయిన. ఎంత తగ్గించుకున్నాడు మన ప్రభు మన కొరకు. నా సేవకుడు వివేకంగా ప్రవర్తించి అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై, ఇక్కడ ఆయన పుట్టుకుని గురించి, ఆయన పుట్టి ఏం చేయబోతున్నాడు ఒక సఫరింగ్ సర్వెంట్గా అనే ఇక సందర్భం యెషయా చెబుతున్నాడు. ప్రసిద్ధుడై మహాగణుడై ఎంచబడును. ఎప్పుడు మహాకుడిపార్శ్వమందు ఎంచబడిన ఈ హెబ్రీ పత్రికలో ఉన్న సందర్భాలన్నీ ఎన్ని వచనాలు కోడికినిచ్చి రాసిన పరిశుద్ధాత్మ ప్రేమతో రాయబడిన మాటలేదు. నిన్ను చూచి ఏ మనిషి రూపం కంటే అతని ముఖమును, నరో రూపం కంటే అతని రూపంలో చాలా వికారము, చాలా మంది ఎలాగూ విశ్వమందురో అలాగే అతడు అనేక జనులను చిలకరించుడు. రాజులు అతని చూచి నోరు మూసుకొనెదరు. తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచి తాము వినని దానిని గ్రహించరు. యెషయా 42:1. ఇదిగో నేను ఆదుకోను, నా సేవకుడు నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణములకు ప్రియుడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుతున్నాను. చూశారు కదా, ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు. చూసారా, పరిశుద్ధాత్మ. ఈ సన్నివేశం యెషయా అద్భుతమైన పుస్తకం ప్రియులారా, చాలా అద్భుతమైన పుస్తకం. యెషయా చాలా అనేకమైన వివరాలు, మొదటి రాకడ గురించి, రెండో రాకడ గురించి, వెయ్యాన్ని పరిపాలన యెషయా రాసినట్టు ఏ ప్రవక్త రాయలేదు ప్రియులారా. అంత అద్భుతంగా రాశాడు. మనం వెయ్యాన్ని పరిపాలనలో మన టాపిక్ అది వరకు చూసాం కదా, ఎంత అద్భుతంగా రాశాడు యెషయా ఆ వెయ్యాన్ని పరిపాలన గురించి. చూసారు, ఇక్కడ స్పష్టంగా ఈ వచనాలు ఆల్రెడీ కొత్త మందులో మీకు ప్రతిబింబించాలి, ఎక్కడో కనపడుతుంటాయి. నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్ని జనుని న్యాయము కనపరచును. ఇక్కడ మనం నెక్స్ట్ పరిశుద్ధాత్మను ఎవరో చూద్దాం. యెషయా 49:6 నీవు యాకోబు గోత్రం వారిని ఉద్ధరించినట్లు, ఇజ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించినట్లు నా సేవకుడివై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతం వరకు నేను కలుగుచే రక్షణ సాధనకమైన అగుటకై అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నేను నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ తండ్రి కుమారుని గూర్చి చెప్తున్న సందర్భంలో మనకు అర్థమవుతుంది. ఒక సఫరింగ్ సర్వెంట్గా ఆయన మన కొరకు అయ్యాడని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యెషయా నేను చెప్పిన బోధన ఎవరు నమ్మారు?
యెహోవా బాహు ఎవరికి అర్థమైంది? నాకు అర్థమైందే యెహోవా బాహు ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు. యూదులకు అర్థం కాదు. రోజు చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతారు. ఐదో ఏట నుంచి వారు కంఠస్థం చేస్తారు దేవుని వాక్యం. వారికి యెహోవా బాహు ఎవరో అర్థం కాలేదు. ఇప్పటికీ చాలామంది క్రైస్తవులకి యెహోవా బాహు రెండో వ్యక్తి అంటారు. రెండో వ్యక్తి కాదు, యెహోవా బాహు రెండో వ్యక్తి ఎలాగవుతాడు ప్రియులారా? ఆయన చెయ్య ఆధారంగా ఆ వ్యక్తికి అంటుకుని ఉంటుంది కానీ వేరే పర్సన్ ఎలాగవుతాడు? అంటే వేరే పర్సన్ వీళ్ళు చెప్పినట్టుగా తీర్థవాదులు చెప్పినట్టు వేరే సెపరేట్ కోఈక్వల్ పర్సన్ కాదు ఇక్కడ. యెహోవా బాహువు హీస్ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్ కదా, మనకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ మా వర్తమానం ఎవడైనా ఇక్కడ ఈ వచనాలు స్పష్టంగా 1900 నెరవేరినట్టు యేసుప్రభు వారు చెప్తున్నారు. ఇంకా మన క్లారిటీ వచ్చేసింది. యెహోవా బాహు ఎవరో ఇక్కడ క్లారిటీ. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనపడకుండా దాగి ఉండిన ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు అందు విశ్వాసం ఉంచారు. ప్రభువా మా వర్తమానం ఎవడు నమ్మెను? ప్రభువు కంటే దేవుని తండ్రి యొక్క బాహు ఎవరికి బయలుపరచబడినని ప్రవక్త యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగాను. అందుచేత వారు నమ్మలేకపోయారు. ఏలనగా వారు కనులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కనులకు అంధత్వం కలుగు చేసి వారి హృదయమును కట్టిపరచని అని యెషయా మరొక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను చూసినందున ఆయన గురించి మాటలు చెప్పాను. యెషయా తన మహిమను చూశారట. తండ్రి యొక్క మహిమను చూశాడట. ఎవరిని చూశాడు? యెషయా ఆరోగ్యంలో మనకు కనపడుతుంది. ఎవరిని చూశాడు? ఆయన మహిమను, ద గ్లోరీ ఆఫ్ ద ఫాదర్ హూ ఈజ్ నన్ అదర్ దాన్ సన్ హిమ్సెల్ఫ్. ప్రియులరా ఆయన చూశాడు. ఇక్కడ ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ప్రియులరా ఇక్కడ మనం చూడొచ్చు లోక 1:51 కొత్త నిబంధనలో కూడా బాహు గురించి కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపును, వారి హృదయముల ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టును అని తండ్రి యొక్క బాహువుతో యెహోవా తన బాహువుతో పరాక్రమం చూపినని ఇక్కడ స్పష్టంగా మన కొత్తలో కూడా మన సందర్భం అపోస్తుల గారు 13-17 కూడా ఇప్పుడు అపోస్తులు మాట్లాడుతున్న సందర్భం చూడవచ్చు. ఇజ్రాయిల్లారా దేవునికి భయపడేలా వినుడి. ఇజ్రాయిల్ ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకుని వారు ఐగుప్తు దేశం పరదేశంలో ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన బహుబలం చేత వారు అక్కడి నుండి తీసుకుని వచ్చి అని సువార్త ప్రకటిస్తున్న సందర్భం చూడవచ్చు. దేవుడిని యెహోవా ఇక్కడ యూదులు ఏం నమ్మారో మీకు అర్థమవుతుంది. దేవుడు ఆయన బాహు 2 పవర్స్ ఉన్నాయని మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి ప్రియులారా. అంటే 2 దేవుళ్ళు కాదు ప్రియులారా. మళ్ళీ క్రీస్తు సంఘాలు 2 దేవుళ్ళు నమ్ముతున్నాం అంటారు. మీకు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ వినండి. ఫస్ట్ పార్ట్ పూర్తిగా వినకుండా ఇక్కడ రాకవద్దు దయచేసి. అంటే ఎవరైతే కాంట్రడిక్షన్ అంటే విభేదించాలనుకుంటున్నారో దయచేసి ఫస్ట్ పార్ట్ కూడా చూడండి. 4 గంటలు టైం వెచ్చించండి, పర్లేదు. కాబట్టి ఇక్కడ కూడా మనం సందర్భాలు చూడొచ్చు. మన ప్రభు ఆయన ఒక జడ్జిగా మెషియా ఇందాక మనం చూసాం మొదటి రాకడలో ఆయన ఆ బాహువు సఫరింగ్ సర్వెంట్గా వచ్చినట్టు మనం చూసాం. అదే బాహువు ఆయన జడ్జిగా రాబోతున్నాడు అని మనం కొన్ని వచనం యెషయా చూసాం కదా. మనం దాన్ని ఎక్స్పాన్షన్ చేద్దాం, దాన్ని కొంచెం వివరంగా చూద్దాం. యెషయా 40:10 ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా, తన బాహువే తన పక్షమున. ఇక్కడ తన పక్షం అంటే 3 వ్యక్తుల పక్షాన ఒకలే వేలడం కాదు, ఒక తండ్రి పక్షాన అంటే ఒక దేవుని పక్షాన తన బాహువు ఏలుచుండగా అంటే విజ్ఞాన పరిపాలన గురించి సందర్భం ప్రియులారా. ప్రభు యెహోవా తానే శక్తి సంపన్నుడే వచ్చును, ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది. యేసుప్రభు వారి మాట్లాడినారు గుర్తుంది కదా. ఆయన ఇచ్చు బహుమానం ఆయన దగ్గర ఉన్నది, ఆయన చేయి ప్రతీకారము ఆయనకి ముందుగా నడుచున్నది. అవర్ హెవెన్లీ ఫాదర్ యెహోవా విల్ సెండ్ హిస్ సన్ మెషియా Yahushua who will bring the reward of the Father with him, and Messiah Yahushua has been given authority from the Father to rule and reign. తన తండ్రి తన కుమారుని తన బాహుని అనగా తన కుమారుని బహుమానం ఇచ్చి పంపిస్తాడు. తండ్రి యొక్క బహుమానం ఇచ్చి తన కుమారుని పంపిస్తాడు. ఆయన సమస్త అధికారము తన బాహుకి ఇచ్చి ఆయన పక్షాన ఏలడానికి ఆయన ఈ లోకానికి పంపించిపోతున్నాడు. ఈ వచనం వెయ్యేళ్ల పరిపాలన గురించి చెప్తున్న సందర్భం ప్రియులారా. మన ఈ విషయాన్ని గమనించాలి. మనం కొంచెం ముందుకు వెళ్తాం. మత్తయి సువార్త 22:5 అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా యోధా దేశు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానంలో ఎంతమాత్రం అల్పమైనవి కావు, ఇజ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. దేవుడు ఇజ్రాయేల్ని ఏలడానికి రూలర్గా ఉండడానికి తన ఈ ప్రజల్ని అధిపతి ఎవరు ఇక్కడ ఈ తండ్రి తరపున అధిపతిగా వచ్చేవారు ఎవరు? యేసుప్రభు వారి గురు. యెహెజ్కేలు 20:33-35 చదివితే ఇక్కడ రెండవ రాకడ గురించి చెప్తున్న సందర్భం. నా జీవంతోడు నా రౌద్రం కుమ్మరించుచు బహుబలంతోనూ చాచిన చేతితో నేను మీపై అధికారం చేసేదను. దేవుడే ఏలుతాడట. ఎలాగా? తన
మనం ఇదివరకే తండ్రి సమస్తను తన కుమారు ద్వారా సృష్టించాడు, సమస్తను తన కుమారుని రక్షించాడు, సమస్తం తన ద్వారా తీర్పు తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, సమస్త సృష్టిని ఆయన ఏలుతాడు తన కుమారుని ద్వారా, తన బాహువు ద్వారా ఏలుతాడు. చూశారు కదా. మరియు నేను రౌద్రము కుమ్మరించు బహుబలంచ చాచిన చేతితో మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి జనముల నుండి నేను మిమ్మల్ని సమకూర్చి జనములను అరణ్యంలోకి మిమ్మల్ని రప్పించి అక్కడ ముఖాముఖ మీతో వాద్యమాడదని. ఇదే యెహోవాకు. ఇది అల్టిమేట్గా సెకండ్ కమింగ్ గురించి చెప్తున్న సందర్భం. ఇది ఖచ్చితంగా రెండవ రాకడ గురించి చెప్తున్న సందర్భం. మత్తయి సువార్త 16:7 మనం ఈ వచనాలు మనం కోట్ చేసినట్టు చూడొచ్చు. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు. ఈ వచనాలు యేసుప్రభువు ఎలా చెప్తున్నాడు? ఆయన సొంత మాటలు కాదు. యెషయాలో ఏదైతే సందర్భాలు చదువుకున్నామో ఆ సందర్భాలు చూడు. తండ్రి తన అధికారానికి ఇచ్చి తన బాహుకి ఇచ్చి పంపిస్తాడన్నాడు మనం చూసి. ఇక్కడ యేసుప్రభువు అంటున్నాడు, అప్పుడు ఆయన ఎవడి క్రియలు చెప్పమని ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ వచనం చూసారా? ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది. చూసారా? ప్రకటన గ్రంథం 19:15 జనములను కొట్టుటకే ఆయన నోటి నుండి వాడిగల కట్కం, అంటే కుమారుని నోటి నుండి వాడిగల కట్కం బయలుదేరుచును. ఆయన ఇనుపదండములతో వారిని ఏలును. చూసారా? ఆయన పక్షాన ఆయన బాహు ఏలుతుంది. ఇక్కడ అదే ఉన్నది. ఆయన ఇనుపదండతో వారిని ఏలు. ఆయనే కుమారుడు సర్వాధికారి అయిన దేవుని ఉగ్రతను మద్యపు తొట్టును తొక్కును. ఆయన అంటే కుమారుడు సర్వాధికారిని దేవుడి అంటే తండ్రి తీక్షణ ఉగ్రత. కుమారుడు ఎవరంట? సర్వాధికారియకు దేవుని తీక్షమైన ఉగ్రత. ఈజ్ ద వ్రాత్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్ ఆల్మైటీ అని ఉంది ఇక్కడ. ప్రకటన గ్రంథం 2:26-27 నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు. ఇక్కడ వచనాలన్నీ కొత్త నిబంధనలో యేసుప్రభువు కోట్ చేసినవన్నీ పాత నిబంధనలు ఉన్నాయి. జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనం మీద అధికారము ఇచ్చేదను. అతడు ఇనుప దండములతో వారిని ఏలును. వారు కొమ్మరి వాని పాత్ర వల్లే పగలగొట్టుదురు. ప్రకటన గ్రంథం 26 ఈ మొదట పునరుద్ధానములో పాలుపొందిన వారు ధన్యులు, పరిశుద్ధులై ఉందరు. ఇటువారు మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని డిస్టింక్షన్ చూడండి, దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యం ఏలుతారు. తన తండ్రి పక్షమున తన బాహు ఏలుతాడు. ఆ వచనాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు చూసారా? యెషయా చెప్పుకున్న మాట సందర్భాలన్నీ ప్రియులారా మనం ఇక్కడ చూడొచ్చు. ఎవరికి దాసులు ఉంటామట మన ప్రియులారా? ముగ్గురికే. దేవునికి అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు అని చెప్తారు మహానుభావులు. ఇక్కడ దేవుడు అంటే ప్రతిసారి దేవుడు అంటే దేవుడు ఒక్కడే కానీ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు లేరు. ఇక్కడ దేవుడు అంటే ఒక వ్యక్తే. ఆయన ఎవరో తండ్రి. ఇరికించికండి తత్వవాదులారా. దేవునికి అంటే ఇక్కడ ముగ్గురు వ్యక్తులకి నేను చెప్పకండి. ఇక్కడ దేవుడు అంటే ఇక్కడ ఒక తండ్రే, క్రీస్తు కుమారుడికి యాజకులను. మరి పరిశుద్ధాత్మ మర్చిపోయారు ఇంటి కొంప తీసి. మనం యాజకులు ఇద్దరికే ఉంటామా? మరి పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతారేమో. తత్వవాదులారా చెప్పాలి మీరు. మీ దుర్బోధలన్నీ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లోనే వివరించడం జరిగింది. దుర్బోధ అది. పరిశుద్ధాత్మని గురించి మీరు కొన్ని వచనాలు చూపిస్తారులేండి. అవన్నీ నెక్స్ట్ పరిశుద్ధాత్ముడి గురించి టాపిక్ నెక్స్ట్. ఇదంతా అయిపోయిన కుమారుడు గురించి మొత్తం వివరణ ఇచ్చాక అది పరిశుద్ధాత్మని గురించి కూడా మనం వివరణ చూద్దాం. ఇప్పుడు చూడండి చివరిలో 1 కొరింథీ 15:24-28 వచనాలు. అటు తర్వాత ఇది ఎప్పుడు? 1000 పరిపాలన ముగింపులో ముగిసిపోయిన తర్వాతని. అటు తర్వాత అంటే మీరు వ్యాకరణాలు బ్రాకెట్లో పెట్టినవి ఇవన్నీ బ్రాకెట్లు ఏదైతే పెట్టానో అవి అర్థం మాత్రమే, అవి బైబిల్ గ్రంథంలో కనపడవు. వాటి యొక్క అర్థం అటు తర్వాత అంటే 1000 పరిపాలన ముగింపులో ఆయన అంటే కుమారుడు. ఆయన అంటే ఇక్కడ ఎవరు? కుమారుడు ఆధిపత్యమును సమస్తమైన అధికారమును. చూసారా? ఆయన పక్షాన తండ్రి పక్షాన కుమారుడు ఏలుతాడు. తన బాహువు ఆయన పక్షాన ఏలుతాడు అని ఉంది కదా, దాన్ని వివరిస్తున్నాను పిల్లలు. ఎప్పుడు వరకు ఏలుతాడు? ఇగో క్లారిటీ ఉంది. 1000 పరిపాలన పూర్తయ్యే వరకు ఆయన ఏలుతాడు ఆయన పక్షాన. చూడండి, ఆయన అంటే కుమారుడు ఆధిపత్యం సమస్త అధికారం బలంను కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగిస్తాడు. ఎప్పుడు? పైన బ్లూ కలర్లో 1000 పరిపాలన అయిపోయిన తర్వాత. అప్పుడు అంతము వచ్చును. అది అప్పుడు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అయిపోద్ది. అంతం వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన కుమారుడు రాజ్య పరిపాలన చేయుచుండవలను. తన శత్రువులు పాద కింద ఉంచేంత వరకు కుమారుడు రాజ్య పరిపాలన చెయ్యాలి. కడపట నశింపజే శత్రువు మరణము. అంటే 1000 పరిపాలనలో చివరికి అల్టిమేట్గా దేన్ని డిఫీట్ చేస్తాడో ఈ బాహువు అనగా ఈ కుమారుడు ఎవరిని డిఫీట్ చేస్తాడు? అల్టిమేట్ మనకి విలన్ ఎవరు తెలుసా? డెత్, మరణాన్ని తీసేస్తాడు. ఎప్పుడది?
వెయ్యేండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఇక్కడ కాంటెక్స్ట్లో చదవండి ప్రియులారా. ఇక్కడ కడపటి నశింపజేయబడు శత్రువు మరణము. అల్టిమేట్గా మనకి ఎనిమి ఎవరంటే, సాతాన్ కంటే అల్టిమేట్ ఎనిమి ఎవరంటే డెత్. ఆ చావుని వెయ్యేండ్ల పరిపాలన తర్వాత ముగింపులో తీసేస్తాడు అల్టిమేట్గా. అప్పుడు వరకు ఆయన రాజ్య పరిపాలన చెయ్యాలి కుమారుడు. అంటే వెయ్యేండ్ల పరిపాలన చావులు ఉంటే చాలామంది ప్రశ్నలు వేశారు కొంతమందిని, పెద్దలను అడుగుతూ ఉంటారు. వెయ్యేండ్ల పరిపాలన క్రీస్తే ప్రత్యక్షంగా దేవుడే పరిపాలిస్తున్నాడు. ప్రత్యక్షంగా అంటే ఎస్ అఫ్ కోర్స్ కుమారుడు పరిపాలిస్తున్నాడు, కుమారుడు ద్వారా దేవుడు పరిపాలిస్తున్నాడు. కానీ అప్పుడు కూడా చావులు ఉంటాయి ప్రియులారా. ఈ వచనాలు మరి జాగ్రత్త చదవండి. ఆల్రెడీ మేము ప్రూవ్ చేసాం వెయ్యేండ్ల పరిపాలన ఎలా ఉంటుందో వీడియో. చావులు ఉంటాయా? అసలు దేవుడే పరిపాలించి అందరూ ఆత్మశరీరంగా ఉండరు. ఇక్కడ స్పష్టంగా శత్రువుడు ఎప్పుడు తీసివేయబడే వరకు చావు ఉంటుంది. దేవుడు అప్పుడు ఏమవుతుందట, అప్పుడు మరణాన్ని తీసేసిన తర్వాత తండ్రి డైరెక్ట్గా అప్పుడు పరిపాలిస్తాడు. అప్పుడు దాకా ఆయన డైరెక్ట్ పరిపాలన ఉండదు. అందుకే చూడండి, దేవుడు సమస్తమును క్రీస్తు పాదం కింద లోపరిచి ఉంచాను. దేవుడు అన్నిటినీ, అందరు ఆకాశమందున భూమి మీద అందరినీ ఆయన పాదముల కింద లోపరిచి ఉన్నాడు. తండ్రి లోపరిచి ఉన్నాడు. సమస్తమును లోపరిచి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు కుమారునికి సమస్తమును లోపరిచిన వాడు ఎవరు? ఆ సమస్తాన్ని ఆయన కింద లోపరిచి ఉంచాడట తండ్రి. ఎవరు? తండ్రి. ఆయన తప్ప, తండ్రి తప్ప సమస్తమును లోపరిచి ఉన్నదని సంగతి విషయమే. తండ్రి తప్ప మొత్తం అందరూ ఆయన పాదముల కింద లోపరిచి ఉంచాడు. మరి పాదముల కింద ఒక్క తండ్రి తప్ప అందరూ ఆయన పాదముల కింద లోపడాలి. చూడండి కదా. మరియు సమస్తమును అనగా సమస్తమును ఆయనకు కుమారునికి లోపరిచినప్పుడు దేవుడు అనగా తండ్రి సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడను. కుమారుడు అల్టిమేట్గా ఈ విల్ ఒబే హిజ్ ఫాదర్. ఎప్పుడు వెయ్యేండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చినప్పుడు సమస్తమును అందరిలోనూ ఆయన తండ్రి అగినప్పుడు తండ్రే ప్రత్యక్షంగా పరిపాలించబోతున్నాడు. అప్పుడు కుమారుడే తండ్రికి లోపడతాడు. అంటే ఇక్కడ లోపడతాడు కాబట్టి దేవుడు కాకుండా పోడు అని చెప్తూ ఉంటారు క్రీస్తు సంఘం. ఇక్కడ తండ్రి లోపడతాడు, కుమారుడు లోపడతాడంటే ఆయన కాలు కింద కూర్చుంటాడు కాదు పిల్లలు. ఇలాంటి తప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు వీళ్ళు. లోపడతాడంటే యూ కెన్ సీ ద రిలేషన్, అద్భుతమైన రిలేషను. ఆయన పక్షాన కుమారుడు అన్నీ చేశాడు. తర్వాత అల్టిమేట్గా ఆయన రూల్ చేయబోతున్నాడు వెయ్యేండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత. ఇక్కడ త్రిమూర్తులు లేరు. ఇక్కడ త్రిమూర్తులు మరి తండ్రికి లోపడతాడు అని అంటే ఇక్కడ లోపడడం అనే పదానికి అర్థం ఏంటంటే సబ్మిట్ అవుతాడు. ఇంకా ఆయన చేయాల్సిన కార్యాన్ని సఫలీకృతం చేస్తాడు. అప్పుడు డైరెక్ట్గా తండ్రి వెళ్తాడు కుమారుడి ద్వారా. అది ఇక్కడ అర్థం. కుమారుడి ద్వారా తండ్రి అప్పుడు ఏలుతాడు. ఆయన రోలు ఏదైతే చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయో అవన్నీ సక్రమంగా పూర్తి చేస్తున్నట్టు మన ప్రభువుని యేసుక్రీస్తు. అందుకనే ఇక్కడ ఏలుతాడు. చూడండి, అదే కీర్తనలో 110:1 ఉంది. ప్రభు అనగా తండ్రి తండ్రి నా ప్రభుతో. ఇక్కడ కీర్తనకాడు అంటున్నాడు, తండ్రి తన ప్రభుతో అంటే కుమారునితో సెలవిచ్చు వాక్కు నేను అంటే తండ్రి నీ సొత్తును నీ పాదముల పీఠంగా చేయి వరకు అంటే వెయ్యేండ్ల పరిపాలన పూర్తయ్యేంత వరకు నా పక్షాన్ని తండ్రి పార్శ్వమును కూర్చుండము. దేవుడు మాట్లాడుతున్నాడట తన ప్రభువుతో అంటే కుమారుడితో. ఇదిగో సత్తులందరినీ పాదపీఠంగా చేసుకునేంత వరకు నా కుడిపార్శ్వను కూర్చో అని తండ్రి కుమారుడితో మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తాం. ప్రియులారా, ఇక్కడ యెహోవా బాహువు ఎవరో మనం ఆలోచన చేసాం. ఇప్పుడు ఇందాక ఫస్ట్ వీడియోలో ఫస్ట్ పార్ట్లో మనం దేవుని మనిషి కుమారుడు ఎవరో చూసాం. ప్రియులారా, ఇప్పుడు ఆ మనిషి కుమారుడు అనేక విధాలుగా ఆయన కనపరుచుకున్నాడు. ఆయనకు అనేకమైన బిరుదులు ఉన్నాయని మనం చూసాము. ఇక్కడ బాహువుగా పాత్రమైన కాలంలో ఆయన సృష్టిలోను, రక్షణ కార్యములోను, తీర్పులోను, ప్రజలందరికీ తీర్పు తీర్చే కార్యంలోను, పరిపాలించబోయే విషయంలోనూ ఆయన పాత్ర మనం గమనించాము. ఇక్కడ మన నెక్స్ట్ పార్ట్లో మరొక పార్ట్లో మనం త్వరగా వద్దాం. దానికంటే ముందు చిన్న క్లిప్ చూసి కూపించి మీకు ముగిస్తాను. ఇక్కడ ఈ పిక్చర్లో కనపడుతుంది పైన ఇది యాక్చువల్గా తండ్రి ఒరిజినల్ పేరు, పిక్టోగ్రాఫిక్ పాలియో హెబ్రూ యాన్షియంట్ హెబ్రూ పేరు అండి. ఇది దేవుని పేరు. ఇక్కడ మనం ఎలాగ హిబ్రూలో కుడివైపు నుంచి ఎడంవైపు చదువుకోవాలి, కుడివైపు నుంచి ఎడంవైపు రావాలి. ఇక్కడ ఫస్ట్ అక్షరం యాద్. ఇక్కడ మొదటి అక్షరం ఏదైతే ఉందో యాద్. ఇది యాద్.
యాద్. ఇది ఇక్కడ పక్కనే ఈ రెండో అక్షరం హే. రెండో అక్షరం ప్రియులరా, మొదటి అక్షరం ఏమో యాద్, మొదటి అక్షరం ఇది. రెండో అక్షరం ఏమో హే. దేవుడి తండ్రి పేరులో 4 అక్షరాలు ఉంటాయి, హెబ్రూ అక్షరాలు. హే. మూడో అక్షరం కనపడుతుంది కదా, వావ్. వావ్ వావ్ 4 అక్షరం హే. యాద్ హే వావ్ హే, యాద్ హే వావ్ హే అనే 4 అక్షర. ప్రతి హెబ్రూ లాంగ్వేజ్కి ఉన్న అద్భుతం ఏంటంటే ప్రియులరా, ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంటుంది ప్రియులరా. ఇప్పుడు జనరల్గా ఆ అంటే దానికి ఏ అర్థం అంటే ఏం చెప్తాం, ఏం అర్థం ఉండదు. ఏ బి సి, సి అంటే ఏ అర్థం అంటే దానికి వ్యక్తిగత లెటర్స్కి అర్థాలు ఉండవు. కానీ హెబ్రూలో అలా కాదు ప్రియులరా, ప్రతి అక్షరానికి ఒక అద్భుతమైన అర్థం ఉంటుంది. కాబట్టి యాద్ అంటే కుడి చెయ్యి అని అర్థం. ఇక్కడ చూసారు, మనం కుడి చెయ్యి గురించి మాట్లాడుతున్నాం. అసలు తండ్రి పేరు ఏం చెప్తుంది తెలుసా, యెహోవా అనే పేరు. యెహోవా అంటే ఇది కుడివైపు నుంచి ఎడమవైపు చదువు యెహోవా పేరు. 4 హెబ్రూ అక్షరాలు, పాలియో పిక్టోగ్రాఫిక్ అక్షరాలు అనమాట. యెహోవా ఇక్కడ స్పష్టంగా చూడండి, హ్యాండ్ బిహోల్డ్, నైల్డ్ బిహోల్డ్. చూసారు కదా, ఒక కుడి చెయ్యి 2 చేతులు చాపుతున్నట్టు ఒక వ్యక్తి. ఇది యెహోవా కుడి హస్తం. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇదిగో నా కుడి చేతి వైపు చూడండి, ఆ కుడి చేతిలోని గాయము, కుడి చేతిలోని మేకును మీరు చూడండి అని, మీరు రక్షణ పొందండి అని దేవుడు మాట, యెహోవా అనే మాట మనకు అద్భుతమైన సువార్తను ప్రకటిస్తుంది ప్రియులారా. నిజంగా మనం ఆశ్చర్యపోవాలి. దేవుని పేరు యెహోవా అని పలికితే మనం తండ్రిని కుమారుని కనపరుస్తున్నాం ప్రియులారా. యెహోవా అనే పేరు అందుకే ఉచ్చరించాలి. అదే జ్ఞాపకార్థనామం, అది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. యెహోవా, యావే, యహోవా అని రకరకాల పేర్లు ఉన్నాయి. ఏంటి ఈ నామకరణాలు? లార్డ్, జెహోవా, ఇవన్నీ తప్పుదోవ పట్టించే పేర్లు. ఇవన్నీ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్. మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ప్రియులకి. ఇక్కడ స్పష్టంగా దేవుని పేరు వచ్చిన, యెహోవా వచ్చిన, నా కుడి చేతి వైపు చూడండి, ఆయన ఆ కుడి చేతికి మేము ఉన్న మేకుని చూడండి. అంటే ఆయన మన కొరకు చనిపోయాడు, రక్షణ ఆ ప్రాణం పెట్టాడు అని ఆయన వైపు చూస్తూ, కుడివైపు చూస్తూ రక్షణ పొందండి అని యెహోవా పేరుకి అర్థం ప్రియులు. నిజంగా అద్భుతం కదా. యెహోవా కుడి హస్తం వైపు చూసి రక్షణ పొందండి, నా కుడి హస్తం వైపు చూసి ఆ చేతుల్లో గాయం చూసి మీరు రక్షణ పొందండి అని ఆ పేరు సాక్ష్యం ఇస్తుంది. యెహోవాకు సమస్త మహిమ యెహోషువ ద్వారా కలుగునుగాక. మరి ఈ నెక్స్ట్ పార్ట్లో మరి యెహోవా దూతగా మనం ఆ పార్ట్ మనం చూద్దాం ప్రియులరా. మరి ఈ చిన్న వీడియో మీరు చివరి వరకు చూడండి, అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ పార్ట్ తప్పక మీరు చూడండి ప్రియులరా. ఫస్ట్ పార్ట్ తప్పక చూడండి. మీరు కొంచెం సమయం వెచ్చించాలి. వాక్యం మనకి స్పష్టత రావాలంటే, ఎన్నో 2000 సంవత్సరాల నుంచి గూడుకుపోయిన తప్పుడు బోధల నుంచి బయటికి రావాలంటే కొంచెం సమయం స్పెండ్ చేయాలి ప్రియులరా. నిజంగా చాలా సంతోషం. మరి ఈ మాటలు మీరు చివరి వరకు వినాలని, మీ నెక్స్ట్ పార్ట్ కొరకు కూడా మీరు ఎదురు చూసి ప్రార్థనాపూర్వకంగా మీరు ఎదురు చూడాలని, మరి ఈ విశ్రాంతి దిన శుభాకాంక్షలు ప్రియులరా. మరి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడైన యెహోవా తన కుమారుడైన యెహోషువ ద్వారా మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.